చూడండి, న్యాయం చేయలేకపోతే ఈ రోజున కొంతమంది కుటుంబాలను విడిచిపెట్టి లోకానుసారంగా ప్రయాణం చేయటము, ఆదివారం నాడు ఏదో రక్షణ పొందే స్థలానికి వెళ్ళటము, ఉన్న సమయం అంతా కూడా లోకానుసారంగా బ్రతకటమే. అది దేవుని చిత్తము కాదు. అందుకని మనుషుడు తెలుసుకోవాల్సి నేను చెప్పనా, దేవుడు చెబుతున్నాడు, నేను వచ్చేటప్పటికి భయంకర దినాలని చెబుతున్నాడు. ఈ రోజున కళ్ళతో మనం చూస్తున్నాం. ఈ రోజున మనం చెప్పక్కర్లేదు, కానీ ఎన్ని దారుణమైన సంఘటనలు మనం చూడగలుగుతున్నాము. ఎప్పుడు వినలేని సంగతులు మన శుభులు వింటున్నాము, చూడలేని సంగతులు మనం చూడగలుగుతున్నాము. ఇవన్నీ చూడగలిగినప్పుడంట మనసులో ప్రేమ చచ్చిపోయి మనుషుడు ఎలా ఉన్నాడు చెప్పన, పశుప్రాయుడిగా ఉండిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు చెప్పాలి చెప్పన, ఆయన వచ్చిన దినాలలో ప్రేమ చనిపోతుంది. మొదట ఒకరినొకరు కొట్టుకునే విషయంలో వెనకాలడు, మొదట ఒకరినొకరు చంపుకునే విషయంలో వెనకాలడు. ఎందుకు చెప్పను, ఇవన్నీ కూడాను అంచి కాలానికి ఒక సూచనలని దేవుడిచ్చిన మాట. ఈ అంచి కాలంలో నిజముగా ఏ వ్యక్తి అయితే దేవునితో నడవగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో సాంగత్యం చేయగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని తెలుసుకోగలుగుతాడో, తనకు దేవుడిచ్చిన కాలంలో వయసులో నేను ఏం చేయాలి ప్రభా అని ఆధారపడతాడే తప్ప కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండగలుగుతాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుని ప్రభు అన్నాడు చూడండి, నీ కాలం అన్నాడు ఆయన. అంటే మనందరికి కూడాను ఒక కాలం ఇచ్చాడు ఆయన. తల్లి గర్భం